కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఫార్మర్స్ బ్రిడ్జ్ వ్యవస్థాపకుడు ఎగుర్ల గణేష్ ఆధ్వర్యంలో క్యారమ్ బోర్డు టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండేందుకు క్రీడలు దోహదపడతాయని, గ్రామంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. టోర్నమెంట్ను ఉప సర్పంచ్ సంతోష్, మాజీ ఉప సర్పంచ్ లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ అశోక్, అనుముల అజయ్ ప్రారంభించారు. మొదటి బహుమతి జగదీష్ పవన్ కు, రెండవ బహుమతి గుర్రం కిషోర్ నవీన్ కు లభించగా బహుమతుల్ని లింగారెడ్డి అందజేశారు. చూసుకున్నట్టయితే యువత ఫిజికల్ గేమ్స్ అనేది వదిలేసేసి మొబైల్స్లలో ఎక్కువ ఆడుకుంటున్నారు. మనం ఏంటంటే యువతని ఫిజికల్ గేమ్స్ సైడ్ మనం మళ్లించడానికి ప్రోత్సాహంగా ఉండాలని సంక్రాంతి సందర్భంగా ఫార్మర్స్ బ్రిడ్జ్ రైతు వారధి సంస్థ తరఫున క్యారమ్ బోర్డ్ టోర్నమెంటు పూడూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 20 టీంల వరకు వచ్చాయి. 20 టీంల వరకు వచ్చి చాలామంది యువకులు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అయితే ఈ మొదటి బహుమతి వచ్చేసి ఎగుర్ల జగదీష్ పవన్ మొదటి బహుమతి గెలుచుకున్నారు. రెండవ ప్రైజ్ వచ్చేసి గుర్రం కిషన్, గుర్రం నవీన్ రెండో ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ ప్రైజుల్ని మనం మాజీ ఉప సర్పంచ్ లింగారెడ్డి గారికి అందించడం జరుగుతుంది. మన పూడూరు గ్రామ పంచాయతీ ఆవరణలో ఎగుర్ల గణేష్ తమ్ముడు చాలా సామాజిక సేవలు చేస్తూ ఉంటారు. స్కూల్ నుంచి పడితే అంగన్వాడీలు ప్రతి ఒక్కదానికి అందుబాటులో ఉండి మన పూడూరు హై స్కూల్లో తన వంతుగా తన మిత్రులు అందరు కలిసి ఒక టీమ్గా ఏర్పడి పూడూరు స్కూల్ను చాలా బాగు చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో కూడా తన వంతుగా పిల్లలకు ఆట వస్తువులు కానీ అనేక రకాల సేవాభావాలు కలిగిన వ్యక్తి గణేష్. ఈరోజు కూడా ఈ యువత తప్పుదోరు పడకుండా ఈ క్రీడలను మర్చిపోకుండా ఎన్నో ఏళ్ళ తర్వాత ఈ క్యారమ్ ఆడించడం జరుగుతుంది. ఇది చాలా ఆనందకరం. ఎందుకంటే ఇలా 20 టీంలు పార్టిసిపేట్ చేసిన దానిలో అందరూ చాలా సంతోషంగా వచ్చి దీన్ని ఆడుకోవడం జరిగింది. యువతను చాలా ఎంకరేజ్ చేస్తూ ముందుకు పోవాలి అని ఈ గణేష్ను కోరుకుంటాను.